యాంటియోకస్ ఎపిఫనస్ అనే వ్యక్తి ఎవరు? అతనికి ఇశ్రాయేలు దేశానికి గల సంబంధం ఏమిటి? అతడు ఇశ్రాయేలు ప్రజల ఎడల ప్రవర్తించిన విధానం ఎలాగుండింది? ఈ అంత్యకాలంకు సంబంధించి అతని నుండి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో దేవుడు దానియేలుకు బయలుపరిచిన అంత్య దినములలో సంభవించబోయే విషయాలను గురించి తెలుసుకుందామా? మరి మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 27వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక మనము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిస్తూ నేటి వాక్య అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. ప్రియులారా, యాంటియోకస్ అనే వ్యక్తి ద్విపతి యొక్క భక్తుడు, అనగా బృహస్పతి పట్ల విశ్వాసము కలిగి చాలా నమ్మకస్తుడై ఉండేవాడు. అతడు తనను తాను ద్విపతి యొక్క అవతారమని భావించి ఉండవచ్చు. దాని విషయమై అతడు తనకు ప్రత్యక్షమైన దేవుడు అని అర్థం వచ్చే థియోస్ ఎపిఫనెస్ బిరుదును ఎన్నుకున్నాడు. దేవుడు తనను ఆరాధించడానికి ప్రత్యేకపరుచుకున్న స్థలాన్ని అపవిత్రపరచడానికి సాహసించాడు. అంటే
అది నేరుగా దేవుణ్ణి ఎదిరించడానికి సిద్ధమయ్యాడు అనే విషయంగా మనము అంగీకరించాలి. అతడు దేవుణ్ణి ఆరాధించే స్థలముగా ఉండకూడదని భావించి అపవిత్రపరిచి దానిని ఆటంకపరచాలని అనుకున్నాడు. అయితే కొంతమంది యూదులు యాంటియోకస్ తనను తాను హెచ్చించుకోవడానికి ఏర్పరచుకున్న ఎపిఫనెస్ అనే బిరుదుకు ఒక చిన్న మార్పును చేశారు. అదేమిటంటే ఎపిఫనెస్ అనే పదంలోని ఒక్క అక్షరాన్ని మార్చి దానిని ఎఫిమనెస్గా పలుకుతూ వచ్చారు. ఎఫిమనెస్ అనే పదానికి అర్థము పిచ్చివాడు లేదా వెర్రివాడు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ప్రియులారా, ఈ చిన్న కొమ్ము ఈ కాలంలో వీటిని అన్నింటినీ జరిగించడం మరియు అభివృద్ధి పొందడం దేవుని యొక్క అనుమతి సంకల్పం ద్వారానే జరిగింది. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాటలాడుకొనిరి. ప్రియులరా, పరిశుద్ధుడు అనే పదము పవిత్రమైనవాడు అనే అర్థాన్ని ఇస్తుంది. మరియు అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధులు వీరు దేవదూతలని భావిస్తున్నాను. ఇది మనిషి కాకుండా దేవుడు సృష్టించిన జ్ఞానము కలిగిన జీవులను సూచిస్తుంది. మనము అతీంద్రియ సృష్టి అని పిలుస్తాం. మరైతే ఇంతకీ ఆ దేవదూతలు మనలను ఏమని పిలుస్తారో అని నేను తరచుగా ఆశ్చర్యపోతాను. ఇక ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అని పిలుస్తారు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకతడు 2300 దినముల మట్టుకే అని ఉదయ సాయంకాలములా నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చి తీర్పు తీర్చబడును. ప్రియులరా, ఇక్కడ ఈ 2300 రోజుల అర్థాన్ని అనువాదం చేయడం గురించి ఎప్పుడు కూడా చాలా అసమ్మతి ఉంటుంది. గొప్ప రెండవ రాకడ ప్రబోధన అనే గుంపు నుండి సెవెంత్ డే అడ్వెంటిజం వృద్ధి చెందింది. ఇందులో ఈ వాక్యానికి ఒక రోజు, ఒక సంవత్సరం అనే అర్థాన్ని ఇస్తూ వారు క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసము ఒక తేదీని అనగా క్రీస్తు శకము 1843వ సంవత్సరాన్ని నిర్ణయించారు. విలియం మిల్లర్ మరియు అతని అనుచరులు, వారిలో ఎల్ఎన్జి వైట్ అనే వ్యక్తి కూడా ఉన్నారు, పరిశుద్ధ ఆలయాన్ని భూమి అని అర్థం చేసుకున్నారు. ఆ భూమి ఆయన అనగా యేసుక్రీస్తు రెండవ రాకడతో శుద్ధి చేయబడుతుందని నమ్మాడు. మిల్లర్ ఒక నిజాయితీపరుడు కానీ చాలా తప్పుడు త్రోవలో నడిచిన ఒక బ్యాప్టిస్ట్ ప్రసంగికుడు. ఏదైనా ప్రవచన సిద్ధాంతానికి రోజు, సంవత్సరము అనే అర్థము ఒక బలహీనమైన మరియు అసురక్షితమైన పునాది, మరియు చరిత్ర ప్రతిసారి దానిని తప్పు అని నిరూపించింది. అయితే ప్రియులారా, ఈ 2300 రోజులను అక్షరార్థంలో 24 గంటల రోజులుగా తీసుకుంటే ఈ కాలము 6 మరియు 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది యాంటియోకస్ సమయానికి దగ్గరగా ఉంటుంది. అతడు క్రీస్తు పూర్వము 170వ సంవత్సరంలో తన ఘోరాతి ఘోర కృత్యాలను చేయడం ప్రారంభించాడు. చివరకు యూదా మతానికి చెందిన యాజకుడైన గొప్ప సుత్తెగా ఉన్నటువంటి పిలువబడిన జూడాస్ మకబియాస్ సిరియా సైన్యాన్ని తరిమి వెళ్ళగొట్టాడు. ఆ సమయంలో దేవాలయము శుద్ధి చేయబడింది మరియు అపవిత్రం చేయబడిన దేవాలయము తర్వాత తిరిగి పునఃప్రతిష్ఠ చేయబడింది. దేవాలయము శుద్ధి చేయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యూదులు దీనిని వెలుగుల పండుగగా హెబ్రీ భాషలో హనుక్కాగా జరుపుకుంటారు.
యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో మనము ఇలా చదువుతాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనగా వెలుగుల పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. ప్రియులారా, ఇది క్రీస్తు సమయంలో జరుపుకున్న పవిత్ర దినాల్లో ఒకటి మరియు ఇప్పటికీ యూదులచే జరుపుకొనబడుతుంది. ఇది పాత నిబంధనలో పేర్కొనబడని ఒక పండుగ. ఎందుకంటే ఇది పాత మరియు క్రొత్త నిబంధన మధ్యకాలం లేదా అంతర్ సమయంలో స్థాపించబడింది. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15, 16 వచనాలను మనం గమనిద్దాం. దానియేలను నేను ఈ దర్శనము చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని యుండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలై నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. దానియేలు ఈ దర్శనంతో ఆశ్చర్యచకితుడై దాని అర్థాన్ని తెలుసుకోవాలని ఆశించాడు. అప్పుడు అతనికి గబ్రియేలు దేవదూత కనిపించాడు. బైబిల్లో గబ్రియేలు మొదటిసారిగా మనకి ఇక్కడ పరిచయం అవడం మనం చూస్తాం. గబ్రియేలు అనే పేరుకు అర్థం దేవుని పరాక్రమవంతుడు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. తర్వాత వివరణలో గబ్రియేలు దేవదూత యాంటియోకస్ ఎపిఫనెస్ రాబోయే క్రీస్తు విరోధి అనగా యాంటిక్రైస్ట్ యొక్క ఒక చిన్న మాదిరి మాత్రమేనని స్పష్టం చేస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినది అనే మాటను మనం గమనిస్తాం. కొన్ని పదాలను మనము సరిగ్గా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా ఉపయోగించబడతాయని మీరు గ్రహించాలి. ఇది కాల ముగింపు, ఎండ్ ఆఫ్ టైం కాదు, అంత్యకాలము అనగా ద టైమ్ ఆఫ్ ద ఎండ్ కోసము అని గమనించాలి. బైబిల్లో ఎక్కడ కాలపు ముగింపు అనగా ఎండ్ ఆఫ్ టైం గురించి మాట్లాడలేదు. అంత్యకాలం అనగా ద టైమ్ ఆఫ్ ద ఎండ్ ఈ ప్రవచనం యొక్క పూర్తి నెరవేర్పు ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాశ్రమలు, గ్రేట్ ట్రిబులేషన్ అని పిలిచిన కాలంలో జరుగుతుందని సూచిస్తుంది. ప్రియులారా, ఇక్కడ ప్రస్తావించబడిన మనిషి క్రీస్తు విరోధి, యాంటీక్రైస్ట్. అతన్ని పాపపు మనిషి, మ్యాన్ ఆఫ్ సిన్, మరియు 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ అని కూడా పిలుస్తాం. ఈ ప్రవచనము తక్షణ భవిష్యత్ కంటే మించి సుదూర భవిష్యత్తు కొరకు ప్రవచించబడింది. మన కాలంలో కూడా ఇది ఇంకా భవిష్యత్తులోనే ఉంది. యాంటియోకస్ ఎపిఫనెస్ మరొక చిన్న కొమ్ము, అంటే క్రీస్తు విరోధి యొక్క ఒక మాదిరి లేదా సూచన మాత్రమే. అతడు అన్యజాతుల కాలము ముగింపులో వస్తాడు. ఈ అంత్యకాలపు ఎస్కటాలజికల్ పదాల వాడకం ద్వారా ఇది సమృద్ధిగా స్పష్టం చేయబడింది. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. ప్రియులారా, ఈ దర్శనం దానియేలుపై చూపిన భౌతిక ప్రభావాన్ని గమనించాలి. గబ్రియేలు తేజస్సును చూసిన దానియేలు కోమా వంటి స్థితిలోనికి వెళ్ళాడు. మూర్ఛిల్లిన దానియేలును దూత అయిన గబ్రియేలు తన చేతితో పట్టుకొని లేవనెత్తి నిలబెట్టాడు. అంత మాత్రమే కాకుండా అతన్ని నిలబెట్టి దర్శనం యొక్క భావార్థమును తెలియజేయడానికి గబ్రియేలు దూత దానియేలును సిద్ధపరిచాడు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. గబ్రియేలు మళ్ళీ యాంటియోకస్లో జరగబోయే ప్రత్యక్ష ప్రవచన నెరవేర్పు నుండి
అన్యజాతుల కాలము ముగింపు వరకు దానిని కొనసాగిస్తున్నాడు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనము గమనిద్దాం. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. అవి మనకు స్పష్టంగా గుర్తించబడ్డాయి. మనము అతిగా ఊహించాల్సిన అవసరం లేదు. ఆ పొటేలు ఖచ్చితంగా మాదీయ మరియు పారసీక రాజులను సూచిస్తుంది. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. బొత్సుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. కాబట్టి మేకపోతు అదేవిధంగా గ్రీసు దేశపు రాజుగా సూచన చేయబడింది. మరియు ఆ పెద్ద కొమ్ము మొదటి రాజు మహాపరాక్రమశాలి అయిన అలెగ్జాండర్ను గురించి తెలియజేస్తుంది. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి గదా. 4 రాజులు ఆ జనంలో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే ఈ రాజుల్లో ఏ రాజు కూడా అలెగ్జాండర్ వంటి శక్తిమంతులుగా ఎవరు ఉండేవారు కాదు. చాలామంది వివరణాత్మక వ్యాఖ్యానకర్తలు 20 నుండి 22 వచనాల్లో చెప్పబడినవి అన్నీ కూడా చరిత్రలో నెరవేర్చబడ్డాయి అని విశ్వసిస్తారు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనము గమనిద్దాం. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. ప్రియులరా, ఈ చిన్న కొమ్ము సిరియాను స్వాధీనపరుచుకున్న సెల్యూసిడ్ వంశానికి చెందిన యాంటియోకస్ ఎపిఫనెస్గా ఉన్నాడు. ఈ వాక్యమునకు మరియు చరిత్ర యొక్క వాస్తవాలకు సరైన వివరణ ఏమిటంటే, ఈ మనిషి దయ్యాలు పట్టినవాడు అనే వాస్తవము స్పష్టమైన సాక్ష్యంగా ఉంది. ఈ విషయంలో అతడు రాబోవు క్రీస్తు విరోధికి అనగా యాంటీ క్రైస్ట్ యొక్క ఒక చిత్రణగా కూడా ఉంటున్నాడు. ప్రభువైన యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో అతన్ని గురించి సూచించి ఈ విధంగా చెప్పాడు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనము గమనిద్దాం. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. ప్రియులారా, ఈ వచనంలో మనకు పరిశుద్ధ జనముగా కనబడుచున్న మాట ఇశ్రాయేలును సూచిస్తుంది. యాంటియోకస్ ఎపిఫనెస్ చేత ఈ జనము హత్య చేయబడడం దాదాపు నమ్మశక్యం కానిదిగా ఉంది. అతడు లక్షల మంది యూదులను హతమార్చిన హిట్లర్ వలనే దుష్టుడని మనం ఊహించవచ్చు. అయితే హిట్లర్ కంటే కూడా ఘోరమైన దుష్టుడు అని కూడా చెప్పవచ్చును. అయితే అతడు రాబోవు క్రీస్తు విరోధికి ఒక మాదిరి మాత్రమే. వాని గురించి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో ఇలా చెప్పబడింది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారము ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనము గమనిద్దాం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును, కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ప్రియులారా,
యాంటియోకస్ రాబోవునటువంటి రాజునకు ఒక ఛాయాచిత్రం మాత్రమే. మరియు యాంటియోకస్ చేసిన 4 పనులను ఒక మరుగుజ్జు పద్ధతిలో లేదా మరింత దారుణమైన పద్ధతిలో ఈ రాజు కూడా చేస్తాడు. అవేమిటో గమనిద్దాం. మొదటగా అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఈ విధంగా చెప్పబడింది. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రియులారా, మృగం యొక్క గుర్తు ఉన్నవాడు మాత్రమే కొనగలడు, అమ్మగలడు. ఇతరులు ఎవరు కొనలేరు. వాడు ప్రతీకార భావముతో ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తాడు. ఇక రెండవదిగా అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము తెలియజేస్తున్నదేమంటే, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపుటకు అధికారము దానికి ఏర్పాటాయెను. వానికి గొప్ప మాటలు మరియు దూషణలు మాట్లాడే నోరు ఇవ్వబడుతుందని చెప్పబడింది. వానికి 42 నెలలు కొనసాగడానికి అధికారం ఇవ్వబడుతుంది. దీని యొక్క అర్థము క్రీస్తు విరోధి కలిగి ఉండే లక్షణం కాదు. వాడు గర్వంతో నిండిన సాతాను వంటివాడు. మూడవదిగా మనము చూసినట్లయితే క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. వాడు ఒక గొర్రె పిల్ల వలె లోపలికి వస్తాడు, కానీ సింహం వలె బయటికి వెళ్తాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో వాడు తెల్లని గుర్రం మీది స్వారీ చేసేవాడు. వాని తర్వాత వెంటనే యుద్ధములను చేయు ఎర్రటి గుర్రం వస్తుందని గమనించాలి. వాడు ఒక అబద్ధపు సమాధానమును తీసుకువచ్చాడు. నాలుగవదిగా అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును. ప్రియులారా, వాడు క్రీస్తుకి వ్యతిరేకంగా నిలవడం మరియు పోరాడడం మీరు చూడవచ్చు. క్రీస్తు విరోధి మరియు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోని ఆ మొదటి మృగం యొక్క గుర్తుల్లో ఒకటేమిటంటే వాడు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటాడు. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ దినములను గూర్చిన ఆ ఉదయ సాయంకాలమును గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. ప్రియులారా, ఈ దర్శనం సుదూరపు భవిష్యత్తు కోసమని ఈ వచనంలో మనము చూస్తాం. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును అని దానియేలుకు చెప్పబడింది. ఇక దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. ఈ దర్శనము కలగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయిచూ వచ్చి తిని ఈ దర్శనం గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడునూ లేకపోయెను. ప్రియులారా, ఈ దర్శనము దానియేలుపై శారీరకంగా మరియు మానసికంగా విధ్వంసకరమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమయంలో దేవుడు అన్యజాతుల కాలమును ఇశ్రాయేలు దేశ చరిత్రలో కలపడం ప్రారంభించాడు. ఇది మొదట్లో దానియేలును ఇబ్బంది పెట్టిన విషయం, మరియు ఇది ఇప్పటికీ చాలామంది ప్రజలను కూడా ఇబ్బంది పెడుతుంది. ఇశ్రాయేలుతో తన కార్యమును ఈ ప్రపంచంలోని అన్యజాతుల కోసము తన కార్యక్రమంతో దేవుడు ఎలా కలపగలడు? మరియు ఈరోజు దానిని మరింత క్లిష్టతరం చేయడానికి సంఘముతో ఆయన కార్యం ఉంది. దీనిని అర్థం చేసుకోవడానికి కావలసిన సమాధానము చాలా సులభమైంది. వాస్తవానికి మన కాలంలో దేవుడు తన నామము కొరకు ఒక జనాన్ని పిలుస్తున్నాడు. మనము ఈ పిలువబడిన సమూహాన్ని సంఘము అని పిలుస్తాం. అది పూర్తయినప్పుడు మరియు మధ్య ఆకాశానికి ఎత్తబడినప్పుడు, భూమి నుండి సంఘము తీసుకుపోబడినప్పుడు, అప్పుడు ఆయన మళ్ళీ ఇశ్రాయేలు
మరియు అన్యజాతి రాజ్యాలతో తన ఉద్దేశం కొరకు అటువైపు తిరుగుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలో క్రీస్తు విరోధి ఎలా ఉండబోతున్నాడో చరిత్రలోని యాంటియోకస్ ఎపిఫనెస్ అనే వ్యక్తి ద్వారా చరిత్రలోని సంఘటనలను మనం చూసాం. క్రీస్తును నమ్మిన బిడ్డలుగా సంఘమైన మనము ఈ క్రీస్తు విరోధిని చూడము. ఎందుకంటే అప్పటికే సంఘము ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలం గుండా క్రీస్తు సంఘము వెళ్ళదు. ఇది సత్యం. ఇది క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. అట్టి నిరీక్షణ, నిశ్చయత మీరు కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ యొక్క నామము నమ్మదగిన నామంగా ఉంటున్నది. నీ వాక్యము సత్యవంతమైనది. ప్రభువా, నీవిచ్చిన ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము అక్షరాల సత్యముగా ఉంటున్నది. అందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ప్రతి దినము ఈ కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా దానియేలు గ్రంథం ద్వారా మీరు స్పష్టంగా మాట్లాడుతున్న ప్రతి సత్యానికే నీకు వందనాలు. అవును ప్రభువా, క్రీస్తు విరోధి ఎలా ఉండబోతున్నాడో, భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడో నీ వాక్యం ద్వారా ముందుగానే మాకు తెలియజేసిన విధానానికే నీకు వందనాలు. ప్రభువా, ముఖ్యంగా నీ బిడ్డలుగా ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయితే సంఘముగా ప్రభువా, క్రీస్తునందు విశ్వసించిన వ్యక్తులు ఆ మహాశ్రమల గుండా వెళ్ళరనే గొప్ప వాస్తవికతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తును విశ్వసించిన ఏ వ్యక్తి కూడా ఈ మహాశ్రమల గుండా వెళ్ళడు. ఇది సత్యం. ప్రభువా, అటువంటి భయంకరమైన శ్రమల దినాలు రాకముందే ప్రభువా, నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మా రక్షకునిగా అంగీకరించి మేము అట్టి గొప్ప నిరీక్షణ పొందుటకు నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. బొచ్చుగల మేకపోతు ఏ రాజును సూచిస్తున్నది? బొచ్చుగల మేకపోతు ఏ రాజును సూచిస్తున్నది? 1 యాంటియోకస్ ఎపిఫనెస్, 2 అలెగ్జాండర్, 3 మక్కబీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. నేటి కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాం. ఈ వాక్య అధ్యయనానికి సంబంధించి లేదా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదించి మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను కూడా మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలను మళ్ళీ వినాలనుకున్నట్లయితే వర్డ్ రిసౌండ్స్ టుడే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ వినవచ్చు. దేవుని సన్నిధి మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.